పార్వతీదేవి ఆమె శరీరానికి పూసుకున్నటువంటి పసుపు నలుగుతో గణపతిని చేసింది. ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలో నందీశ్వరుడు కొమ్ము విరిగి ఒక చోట కింద పడిపోయింది. కొమ్ము పడ్డటువంటి చోటు ఇంకొన్ని చిన్న చిన్న కొమ్ములని కనిపిస్తున్నాయి. ఆ హరిద్రం అనేటువంటి దరిద్రాలను తొలగిస్తుంది. మగవాళ్ళకు కూడా ఉన్నది. పూర్వకాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ బొట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు. అతి తెలివి వల్ల అసలైనటువంటి ప్రయోజనాలను మనం పొందలేకుండా ఉన్నాం. కంటికి కనిపించకపోవచ్చు, కానీ జరగాల్సినటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. చాలా మందికి వచ్చే సందేహం, మన ధర్మంలో పసుపు కుంకుమలకి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది పసుపు కుంకుమలకి అనేది ఒక ధర్మ సందేహంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తలేదు. మన సంస్కృతిలో సంప్రదాయంలో పసుపు కుంకుమలకు మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని మీరు అన్నారు. కానీ ఆ సంప్రదాయం మన దగ్గర మొదలు కాలేదు. మానవలోకంలో మొదలైంది కాదు, దేవతాలోకంలో మొదలైంది, దివ్యలోకంలో మొదలైంది. ఇప్పుడు ఉదాహరణకి లలితాదేవి గురించి స్తోత్రం చేసేటప్పుడు ఎలా ఉంటుంది అమ్మవారు అంటే, సకుంకుమ విలేపన మలిక చుంబిక స్తూరికాం సమంద హసితే క్షణాం అని అమ్మవారి వర్ణన చేశారు. కుంకుమతో చేయబడినటువంటి గంధము, పసుపు, కుంకుమ వీటితో ఉన్నటువంటి ఆ పూతను ఆమె శరీరం మీద పూసుకున్నది. అలాగే ఆ పసుపు గురించి గనక చూస్తే మనకి గణపతి కనిపిస్తుంటాడు. మామూలుగా కార్యక్రమాలలో గనక చూస్తే పసుపుతో చేసినటువంటి గణపతికి పూజ చేయటం కనిపిస్తుంది. ఈవెన్ గణపతికి పూజ చేసినా కూడా ముందర హరిద్ర గణపతికి పూజ చేయటం కనిపిస్తున్నది. దానికి కూడా నేపథ్యం మనకి దివ్య లోకాలలో ఉన్నది. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఆమె శరీరానికి పూసుకున్నటువంటి పసుపు నలుగుతో గణపతిని చేసింది. ఆయనకు ప్రాణం అందులోనే పోసింది కాబట్టి పసుపు అనేటువంటిది దేవతాత్మకమైన లక్షణం కలిగింది. పార్వతీదేవి కూడా శరీరానికి పసుపును నలుగుగా వాడింది. శుభాన్ని కలిగిస్తుంది. ఆ గణపతిని అక్కడ చేసి పెట్టింది అమ్మవారు అని ఒక కథ. అలాగే మరొక చోట ఒక రాక్షస సంహారం చేసేటువంటి త్రిపురాసుర సంహారం చేసేటువంటి సమయంలో శివుడు నందీశ్వరుడి మీదకి ఎక్కినప్పుడు ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలో నందీశ్వరుడు కొమ్ము విరిగి ఒక చోట కింద పడిపోయిందట. నందీశ్వరుడు బాధపడుతూ ఉంటే ఆ గణపతి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ కొమ్ము పడ్డటువంటి చోటు ఇంకొన్ని చిన్న చిన్న కొమ్ములన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ తీసుకొచ్చాడు ఆయన, శివుడికి చూపించాడు. తండ్రి ఇవేమిటి అని అన్నాడు. సరే, ముందరగా నందీశ్వరుడు ఆయన కొమ్ముకు ఆయన పెట్టిన ఆయన అంటే పెట్టాడు. ఆ చేతిలో ఉన్నవి చూసి ఇవి పసుపు కొమ్ములు, శుభాన్ని కలిగించేటువంటి కొమ్ములు. నందీశ్వరుడు చాలా సంతోషించాట. స్వామి, నా కొమ్మును తీసుకొచ్చి నాకు అతికిచ్చావంటే పరమేశ్వరుడు కూడా సంతోషించి, నాయన ఈ రోజు నుంచి ఈ పసుపు కొమ్ముల నుండి వచ్చేటువంటి పసుపుతో మొట్టమొదటగా ఏ పూజ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా సరే నిన్ను ఒక ప్రతిమగా చేసి పూజించాలి అని ఆయన ఒక నియమాన్ని విధించాడు అని మనకు కనిపిస్తుంది. అంటే పసుపు కుంకుమ అనేటువంటివి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి పార్వతీదేవి, లలితాదేవి వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక సౌభాగ్య ప్రతీకలుగా, శుభాన్ని కలిగించేటువంటి ప్రతీకలుగా మనకి దివ్యలోకంలో నుండి మానవలోకంలోకి ప్రవేశించాయి. అయితే ఆ ప్రవేశించిన తరువాత మన దగ్గర సంప్రదాయాల్లో కొన్ని, ఉదాహరణకి మనం మాంగళ్యం ఉంటుంది, మంగళసూత్రం ఉంటుంది, పసుపు తాడు వేస్తారు. వివాహంలో బంగారు గొలుసు వేయరు. వెయ్యలేక కాదు, కొనుక్కోలేక కాదు. ఆ తర్వాత 16 రోజులు ఆ కార్యక్రమాలన్నీ సరిగ్గా ఆచారం ప్రకారం చేసి ఆ తర్వాత బంగారు గొలుసులకు మారుస్తూ ఉంటారు. ఆ బంగారం కొనుక్కోలేరా వాళ్ళు? పెళ్లిలో బంగారు గొలుసు వేయలేరా అని కాదు. ఆ పసుపు అనేటువంటిది ఎలాంటి అశుభం ఉన్నా సరే తొలగిస్తుంది, శుభములను ప్రసాదిస్తుంది. హరిద్రాంచ దారిద్ర హరే కుంకుమంచ సౌభాగ్యదాయిని. ఆ హరిద్రం అనేటువంటి దరిద్రాలను తొలగిస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ఆ అలక్ష్మిని దూరం చేస్తుంది. కుంకుమ అనేటువంటిది సౌభాగ్యం. సౌభాగ్యం అంటే కేవలం ముత్తైదుతనం మాత్రమే కాదు, గొప్ప భాగ్యము, సుఖ సంతోషాలను కలిగిస్తుంది అనేటువంటి శాస్త్రవాక్యం అనుకున్నది. ఇంకొకటి ఏంటంటే చూడండి, చాలా చోట్ల మంగళసూత్రాలు కూడా, బంగారం మంగళసూత్రాలు చేయించుకోలేని వాళ్ళు పసుపు కొమ్మును కట్టుకుంటుంటారు మెళ్ళో. అవును, పసుపు తాడు పసుపు కొమ్ము రెండూ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ పసుపు బంగారంతో సమానమైనటువంటి స్థానం పసుపు కొమ్ముకు ఇచ్చారు వివాహ సందర్భంలో. ఎందుకని అనంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని పెంపొందించేటువంటిదని చెప్పుకుంటూ పసుపుకు ఒక లక్షణం ఉన్నది. ఏమిటి అనంటే, ఇప్పుడు మనం సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ చేశారు. పసుపు టాబ్లెట్లు అమ్ముతున్నారు. పసుపు టాబ్లెట్స్ కొనుక్కొని వేసుకుంటున్నారు, యాంటీసెప్టిక్ గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా. ఇంట్లో కూడా మనం కూరల్లో, ఆహార పదార్థాల్లో పసుపును వేస్తాం. అంటే ఆ గడపలకు పసుపులు పూస్తూ ఉంటాం.
ఆ పసుపు అనేటువంటిది చెడును తొలగించేటువంటి శక్తి ఉన్నది అని నిరూపితమైంది. మనం మరి అదేగా శరీరంలో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీగా వాడుతున్నామంటే ఇన్ఫ్లమేషన్ కలిగించేటువంటి వాటన్నిటిని తొలగించేటువంటి లక్షణం ఉన్నది కాబట్టి పసుపు శుభప్రదమైనటువంటిది, ఆరోగ్యప్రదమైనటువంటిది. కనుక ఆ పసుపు కుంకుమను ధరించండి. అలాగే చేతులకు కొన్నిసార్లు కంకణాలు కడతారు, వివాహ సమయంలో కావచ్చు, పూజలకు కావచ్చు. అవి కూడా పసుపు దారాలు కడుతూ ఉంటారు, కొన్ని చోట్ల పసుపు కొమ్ము కడుతూ ఉంటారు. అలాగే నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు చేతికి పసుపు దారాలు కంకణాలు చేస్తూ ఉంటారు. ఇట్లా పసుపు కుంకుమలకు మన సంప్రదాయంలో ఎనలేనటువంటి స్థానం రావటానికి కారణం దేవతలు వాళ్ళు ఆచరించారు. ఆ దివ్యలోకములలో నుండి మానవలోకంలోకి పసుపు కుంకుమల ప్రవేశం రావటం. పసుపుకు అధిదేవతగా పరమేశ్వరిని చెప్పారు, గౌరీదేవిని చెప్పారు, మంగళాదేవి అని చెప్పారు. అలా పసుపు కుంకుమల్లో కూడా పసుపు కుంకుమ అనగానే ఎరుపు పసుపు అనుకుంటారు, కానీ ఇంకొన్ని రంగులు కూడా ఉన్నాయి. నల్ల పసుపు ఉన్నది, వాటిని కూడా కొన్ని పూజల్లో వాడతారు. కాస్త ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు, కొన్ని చోట్ల గ్రహదోషాలు ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవటం కోసం, నల్లగా ఉన్నటువంటి దేవతలను పూజించటం కోసం, దేవత ఏ వర్ణంలో ఉంటుందో ఆ వర్ణం ఉన్నటువంటి పువ్వులు కావచ్చు లేదా ఇటువంటి చూర్ణములు కావచ్చు ఉపయోగిస్తే ఆ దేవత అనుగ్రహాన్ని తొందరగా ఆకర్షిస్తుంది అని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకని కుంకుమ పూజ చేస్తూ ఉంటాం అమ్మవారికి. అమ్మవారు దుర్గాదేవి ఎర్రగా ఉంటుంది, అలాగే లలితాదేవి ఎర్రగా ఉంటుంది. శ్రీచక్రం పెట్టి శ్రీచక్రం మీద కుంకుమ వేస్తూ కనిపిస్తుంటారు. ఏమిటి, లక్ష్మీదేవికి చేస్తారు కుంకుమ పూజ. ఎర్రగా ఉన్నటువంటి దేవతలు ఆ ఎరుపు వర్ణ చూర్ణం కుంకుమ అనేటువంటిది వాళ్ళతో తొందరగా ఆ కనెక్టివిటీని తీసుకొస్తుంది కాబట్టి ఆ ఎరుపు రంగు చూర్ణము వాడటం అనేటువంటిది కనిపిస్తున్నది. అందులోనూ కుంకుమలో కూడా మనకి సంపెంగ పూల వాసినటువంటి కుంకుమ కనిపిస్తున్నది. ప్రత్యేకంగా మధురై ప్రాంతాల్లోనే దొరుకుతుంది. రకరకాలైనటువంటి కుంకుమ పువ్వు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క దేవతకు సంబంధించినటువంటి ఆరాధనలో కూడా ఉపయోగిస్తారు. నల్ల పసుపు గురించి చెప్పాను, దేవత రంగు గురించి. నల్లగా ఉన్నటువంటి దేవతలు కాళీదేవి, వీళ్ళకి నల్ల పసుపు వాడుతూ ఉంటారు. అలాగే ఇంకొన్ని రకాలైనటువంటి పసుపులు కూడా ఉన్నాయి. కస్తూరి పసుపు అనేది మరి ఇంకొంచెం ముదురు వర్ణంతో ఉంటుంది, కొంచెం మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి పసుపులు కుంకుమలు దేవతల పూజలో వాడతారు. అయితే ప్రతిరోజు మానవ జీవితంలో వీటి ప్రాధాన్యత ఏమిటి, అది ప్రధానమైనటువంటి ప్రశ్న. అకేషనల్గా అప్పుడప్పుడు పూజల్లో వాడుకోవటాలు, ఏదో కళ్యాణాల్లో వాడుకోవటాలు, దేవతలు వాడుకున్నారని కాక దాన్ని మనం నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడాను నిత్య జీవితంలో వీటిని సౌభాగ్య ద్రవ్యములు అని అన్నారు. అయితే అది కొంచెం అతివ్యాప్తమై పూర్వ సువాసనలు భర్త కోల్పోయిన వాళ్ళు పెట్టుకోకూడదు అనేటువంటి మూఢాచారం వచ్చింది. అటువంటి ఆచారం ఎక్కడా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కుంకుమను బొట్టుగా ధరించాలి. కుంకుమకి ఇంకొక శక్తి ఉన్నది ఏమిటి అని అంటే, ఆజ్ఞాచక్రం దగ్గర పాలనేత్రం దగ్గర ధరించేటువంటి కుంకుమ ఎటువంటి దుష్టగ్రహ బాధలనైనా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అయినా, ప్రతిదానికి దుష్టగ్రహం అనుకోవాల్సిన పని లేదులేండి, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దాన్ని బ్లాక్ చేయటం మాత్రమే కాక ఆ కుంకుమలో శరీరాన్ని ఉత్తేజితం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది. ఆ మూలిక నుండి, ఆ చూర్ణానుకున్న శక్తి నుండి ఉన్నది. అది ధరిస్తే మంచి జరుగుతుంది. అందులోనూ దేవతకు పూజ చేసినటువంటి కుంకుమ పెట్టుకోండి, అది ధరించండి రోజు కూడాను. ఈ మధ్య చాలా మంది అంటున్నారు ఆడవాళ్ళు బొట్లు పెట్టుకోవట్లేదండి. బొట్టు అనేది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా ఉన్నది. పూర్వకాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ బొట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు. అది కాక కాళ్లకు పసుపు రాసుకునేటువంటి సంప్రదాయం ఉన్నది మనకి. అన్ని చోట్ల ఒట్టి కాళ్ళతో నడుస్తూ ఉంటారు. ఎలాంటి అది శాస్త్రీయపరమైనటువంటి అర్థము చెప్పుకోవచ్చు, అలాగే మన సంప్రదాయబద్ధమైనటువంటి అర్థము చెప్పుకోవచ్చు. వెళ్ళి తిరిగేటప్పుడు ఏవైనా సరే వైరసెస్ ఉండొచ్చు, ఏవైనా కంటికి కనిపించిన సూక్ష్మజీవులు ఉండొచ్చు. వాటి ప్రభావాన్ని తొలగించేటువంటి శక్తి పసుపుకున్నదని ఒక అర్థము. అదే మన సంప్రదాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఒక్కోసారి కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతూ ఉండాలి, అక్కడ ఏమన్నా తొక్కకూడదు మేము తొక్కుతామేమో. ఈ పసుపుకు వాటిని లోనుండినటువంటి చెడు శక్తిని పోగొట్టేటువంటి లక్షణం ఉన్నది, ఆకర్షించకుండా. కాబట్టి కాళ్ళకు పసుపు రాసుకోండి. ఒకవేళ ఈ రోజుల్లో కుదరటం లేదు, చాలా అనేక కారణాలు కావచ్చు. షూ వేసుకోవచ్చు, కొంతమంది బొట్లు పెట్టుకోవద్దని అంటున్నారు, పలానా స్కూల్కి వస్తే పెట్టుకోవద్దు అంటున్నారు, పలానా ఉద్యోగానికి వస్తే పెట్టుకోవద్దు అంటున్నారు. మనకున్నటువంటి మంచిని, మనకున్నటువంటి వెస్టర్నైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనండి, లేకపోతే మనం ఏదో ఎక్కువ తెలుసుకున్నామని అతి తెలివి వల్ల అసలైనటువంటి ప్రయోజనాలను మనం పొందలేకుండా ఉన్నాం.
కనీసం పసుపు రోజు పూసుకోలేకపోయినా కుంకుమ రాళ్లలో చూస్తే పసుపు శాతం కూడా ఉంటుంది. కుంకుమ బొట్టైనా సరే పెట్టుకొని తీరవలసిందే. ఓకే. ఇప్పుడు బొట్టులో కూడా చాలా రకాలు వచ్చినాయి కదా. అవును. బ్లాక్ కొంతమంది పెట్టుకుంటున్నారు, గ్రీన్ అంటున్నారు, కస్తూరి వర్ణం పెట్టుకుంటున్నారు, మరకత వర్ణం పెట్టుకుంటున్నారు. మన వాళ్ళైతే మామూలుగా గంధం బొట్లు, విభూతి ధారణ చేయటము, ఇలా రకరకాలైనటువంటి ధారణలు ఉన్నాయి. సాధారణ గృహిణి తన వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి బొట్టు పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా సజెషన్స్ ఏమైనా మీకు ఇవ్వగలరా? మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏ సంప్రదాయంలో మనం ఉన్నామో ఆ సంప్రదాయంలో పుట్టినప్పటి నుండి ఏది నేర్పించారో, మన తల్లి, మన తండ్రి, మన అమ్మమ్మ, మన తాతయ్య వీళ్ళందరూ ఎలాంటి సంప్రదాయంలో ఏ విధంగా బొట్టు పెట్టుకున్నారో అది ఎవరైనా పాటించి తీరవలసిందే. దానికి నేను ఎందుకు సలహా చెప్పటం లేదు అనంటే, బొట్టు పెట్టుకోవటం ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయం కనిపిస్తుంది. ఒక చోట మరాఠీ వాళ్ళు చూస్తే అర్ధచంద్రాకారం బొట్టు పెట్టుకుంటారు, ఇంకొక చోట పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకుంటారు, ఇంకొక చోట చిన్నది పెట్టుకుంటారు. అది ఎవరింట్లో ఉన్నటువంటి అలవాటు, ఆచారం. కొంతమంది విభూతి ధారణ చేస్తారు ఖచ్చితంగా బొట్టుతో పాటుగా. శివుణ్ణి పూజించేటువంటి వాళ్ళు విభూతి ధారణ చేస్తారు. అలాగే విష్ణుమూర్తిని పూజించేటువంటి గంధాన్ని బొట్టుగా పెట్టుకుంటారు, దాని మీద కుంకుమను పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నుదుటిన మాత్రమే కాకుండా కంఠం మీద పెట్టుకుంటారు, కొంతమంది దాన్ని పెట్టుకోకూడదంటారు. ఇలా రకరకాలైనటువంటి అలవాట్లు ఇంట్లో ఉన్న ఆచారాలు. అయితే పెట్టుకొని తీరవలసిందే అంతవరకు నేను చెప్తాను. పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఉన్నది, పెట్టుకోకపోవటం వల్ల నష్టపోతున్నాం. కంటికి కనిపించకపోవచ్చు కానీ జరగాల్సినటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. తెలుగు వన్